హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మన ఫోటోస్ని కూడా ఈ విధంగా కార్టూన్ ఫోటోస్ లాగా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జస్ట్ వన్ క్లిక్ తోటి మీ ఫోటో ఈ విధంగా కార్టూన్ ఫోటో లాగా మారిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోని మార్చేసినట్టయితే ఈ విధంగా వచ్చేసింది. అలాగే ఈ ఫోటోని చూసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో ఇందులో ఇంతే కాదు, మనకి ఇంకా చాలా రకాల ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీరు ఆ ఫిల్టర్స్ని ఉపయోగించి మీ ఫోటోస్ని కార్టూన్ ఫోటోస్ లాగా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటోస్ని కనుక మీ వాట్సాప్ ప్రొఫైల్ కానీ లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందులో అయినా సరే ప్రొఫైల్ ఫోటో లాగా మీరు సెట్టింగ్ చేసుకున్నట్టయితే చాలా కూల్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా అడుగుతారు, అరే ఏ విధంగా ఇలా క్రియేట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో దీనికోసం మీరు పెద్దగా ఎడిటింగ్ స్కిల్స్ లేకున్నా సరే, మీకు ఎడిటింగ్ రాకున్నా సరే, సింపుల్గా ఒక అప్లికేషన్లో మీ ఫోటో వేసేసినట్టయితే విత్ ఇన్ 1 సెకండ్లో మనకి ఫోటో అయితే ఈ విధంగా క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా మీ ఫోటోస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అని వస్తుంది, ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ మనకి ఈ విధంగా ప్రో వర్షన్లో మీరు ఇక్కడ పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు పైన చూడొచ్చు ఒక క్రాస్ మార్క్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ ఫ్రీగా ఎలా వాడుకోవాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ సింపుల్గా అలో అని కనిపిస్తుంది కదా, అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ గ్యాలరీ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు ఏ ఫోటోని అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసినట్టు ఫోటోని నేను సెలెక్ట్ చేసినాను. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటోని మీరు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట, కిందికి పైన ఎక్కడంటే అక్కడికి. తర్వాత ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా కొంచెం లోడింగ్ తీసుకొని మనకి ఇక్కడ కొన్ని చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఆ ఫిల్టర్స్ని ఉపయోగించి ఫోటో ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలని మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు మళ్ళీ ప్రో వర్షన్ చూపిస్తుంది. రైట్ సైడ్లో మీరు పైన చూడొచ్చు, మనకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. వాటి పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా మన ఫోటో అయితే ఈ విధంగా క్రియేట్ అయి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీ కార్టూన్ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా వేరే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్స్ని అయితే మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫిల్టర్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఫిల్టర్లో బ్యాక్గ్రౌండ్ మనకు అదే విధంగా ఉంటుంది, కాకపోతే మనకు కార్టూన్ అయితే మనకు ఫేస్ ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. సో తర్వాత థర్డ్ ఆప్షన్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు ఈ విధంగా ఆఫ్ కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్లో చేసినట్టయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్లో మీరు చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది అనమాట. క్రాస్లో మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్రో వర్షన్ అనమాట. ఇందులో మనకు కొన్ని ప్రో వర్షన్స్ కూడా ఉంటాయి. ప్రో వర్షన్స్ కాకుండా మనం ఫ్రీగానే యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్లో చూసినట్టయితే మీరు ఇక్కడ చూసిన ఈ విధంగా కలర్స్ అయితే ఈ విధంగా వస్తాయి. లేదు మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంకేమైనా కావాలి అని మీరు అనుకున్నట్టయితే ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు కావాలో మీరు ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకొక ఆప్షన్ మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా కూల్గా ఉంది. ఇందులో ఇంకా మనకు వేరే ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇది చాలా కూల్గా ఉంది. లాస్ట్ వచ్చేసి అప్లై పైన ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు వాటర్ మార్క్ రావడం జరుగుతుంది. వాటర్ మార్క్ రాకుండా మీరు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇదే పేజ్లో ఉండి ఇక్కడ సింపుల్ ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడం రాకపోతే స్క్రీన్ షాట్ ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు నేను ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చూసి మీ మొబైల్లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీసుకోవాలో మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోని ఈ విధంగా క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే మనకి ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోటోని మీరు ఎక్కడైనా సరే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎందులో అయినా సరే మీరు ప్రొఫైల్ ఫోటో లాగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.